విజయవాడలోని ముంపు వాసులు అన్న పానీయాలకు అవస్థలు పడుతున్నారు. అన్నం కోసం మలమటిస్తున్నారు. ప్రభుత్వం పంచే ఆహార ప్యాకెట్ల కోసం అపార్ట్మెంట్ల వాసులు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆహార ప్యాకెట్ల పంపిణీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బోట్లతో ఆహారాన్ని పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. కుటుంబాలు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. చంటి పిల్లల్ని భుజాన్ని వేసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడుతుంది. సార్ చెప్పండి సార్, మీ పరిస్థితి ఎలా ఉంది? లోపల నుంచి మీరు రావడానికి కారణం ఏంటి? పరిస్థితి బాగలేదు సార్, ఎవరు పట్టించుకోవడం మమ్మల్ని చూసి పైన అన్నం నీళ్ళు లేకుండా వెళ్ళిపోయాం. ఎవరు ఇల్లు కూడా తేమలు కూడా ఎవరు ఎక్కించుకోవట్లా. అసలు ఏం పట్టించుకోవాలి సార్ మమ్మల్ని. 2 కిలోమీటర్లు నడుచుకొని వస్తున్నాం. అలాగే నేను ఫుడ్ లేదు మాకు. అసలు ఆ ఫుడ్ కూడా బాగోట్లా, పాడైపోయింది. ఏం సత్యవాసన. చెప్పండి అమ్మా, మీరు లోపలికి వెళ్ళే పరిస్థితి ఎలా ఉందమ్మా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమండి 1.5 మీటర్ నుంచి వస్తున్నాం అండి. పై నుంచి వస్తున్నాం. అదే వాటర్ లేదు, ఫుడ్ లేదు. ఫుడ్ కూడా ఇసిరేస్తున్నారు. అది కూడా సద్ది వాసన వస్తుంది. ఎవరు సప్లై లేదు. వాటర్ కావాలంటే వెళ్ళండి డాబా కొట్లకి వెళ్ళి తెచ్చుకోండి అంటున్నారు. అక్కడికి వెళ్ళి మేము వెళ్ళి తెచ్చుకున్నాం నిన్న పిల్లల కోసం. ఇంక ఇవాళ కూడా ఇక ఎందుకులే అనేసి పోతున్నాం. తాగడానికి నీళ్ళు లేవు, కరెంట్ లేదు, అసలు ఫోన్లు పని చేయట్లేదు. మెయిన్ అసలు ఫోన్లు ఆఫ్ చేసేసారు ముందు. దొంగలు పడుతున్నాయి. దొంగలు మామూలుగా లేరు. ఆ దొంగల కోసం కొద్దిగా పోలీసు వాళ్ళని పికెటింగ్ ఏర్పాటు చేయమన్నాడు. చాలు, వాళ్ళు పాలు వద్దు, పెరుగు వద్దు, నీళ్లు వద్దు, మాకు దొంగలు పడకుండా చూసుకోండి అంతే. మీరు చెప్పండి సార్, మీరు పాపం తీసుకొస్తున్నారు, ఎలాంటి పరిస్థితి ఎలా ఉంది సార్? బోట్లు ఏర్పాటు చేస్తున్నారు కదా, బోట్లు మీద ఎందుకు రాలేదు మీరు? బోట్లు ఇస్తున్నారు సార్, బట్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చేసి ఒక్కతను కూడా అటు నుంచి ఇటు తీసుకురావట్లేదు సార్. ఒక్కరికి అది కావాలంటే మీరు కూడా డ్రెస్ ఇప్పేసేసి ఒకసారి ట్రై చేయండి సార్, తీసుకురమ్మని చెప్పేసి వీడియో సీక్రెట్ గా క్యాప్చర్ చేయండి. అసలు ఎవరిని తీసుకురావట్లేదు సార్. వాళ్ళు పేరుకి మాత్రం మేము వర్క్ చేస్తున్నాం అంటున్నారు. బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే 2000 మంది దాకా ఉన్నారు, ఒక్కడు కూడా పని చేయట్లేదు. నేను ఫోర్స్ ఉండే సార్, నేను ఆర్మీ పర్సన్. నేను కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చాలా చేసాం. 3 days 4 days కూడా భోజనం చేయకుండా చాలా రెస్క్యూ ఆపరేషన్ చేసాం. కానీ ఈ ఎన్డీఆర్ఎఫ్ సీఓ ఉన్నాడు చూడండి సార్, 15 సంవత్సరాల నుంచి విజయవాడలో పడి పందికొక్కల్లా తింటున్నారు. ఒక్కడు కూడా పని అంటూ చేయలేదు ఎవడు. అక్కడికి వెళ్ళి 2000 మెంబర్స్ చూడండి నుంచొని ఎలా చూస్తున్నారు. మీకు ఫస్ట్ లో వీడియో కూడా క్యాప్చర్ చేశారు. ఒక బోట్ లో 4 వెళ్తున్నారు, ఒకరిని కూర్చోబెడుతున్నారు. అలా అయితే రెస్క్యూ ఆపరేషన్ అయ్యిద్దా సార్ ఎక్కడైనా? అట్లీస్ట్ ఓకే కూడా ఎక్కించుకోవట్లేదండి. అసలు చిన్నపిల్లలు కూడా చూడలేదు, ముసలోళ్ళని చూడలేదు, ఎవరు ఇబ్బంది పడుతున్నా చూడలేదు. అసలు ఫుడ్ కూడా అసలు చండాలంగా అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటున్నారండి. ఇళ్లలో ఉండేవాళ్ళు ఎవరికి సప్లై మాత్రం అవ్వట్లేదు. ఆ వాటర్ బాటిల్స్ తప్పితే ఏది ఉపయోగపడలేదు ఎవరికి. ప్రజలకు మాత్రం వాటర్ బాటిల్స్ ఒకటే ఉపయోగపడుతున్నాయి. ఇంటిమేషన్ అన్నది లేదు. పిల్లలు పెద్దోళ్ళు 4 రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా సరే. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ సహాయ చర్యలు అందుతాయని చెప్తున్నారు, కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో సహాయ చర్యలు అందట్లేదని చెప్పేసి కొండ బాధితులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. గత 4 రోజుల నుంచి వరదలోనే మగ్గాము, వరదలోనే ఉండి వచ్చాము, మేము చాలా ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతుంది, కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఉందో ఇళ్లలో సాయంత్రం అయితే చాలు మేము ఇల్లు అన్ని వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ దొంగల బెడద కూడా ఎక్కువగా ఉంది. దొంగలు కూడా పడుతున్నట్లు మా కుటుంబ సభ్యులు వేరే వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం పోలీసులు స్పందించి దొంగల బెడద నుంచి కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇక్కడ బాధితులే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సహాయ చర్యలు అందుతున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహాయ చర్యలు అందట్లేదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. పసి పిల్లలతో అదేవిధంగా పల్లి పాపలతో కుటుంబం అంతా ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో ఇళ్ల దగ్గర నుంచి అందుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు, కానీ మాకు అందట్లేదు. చాలా ఇబ్బందికర పరిస్థితి గురవుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మాకు సహాయం చేయాలని చెప్పేసి ఇక్కడ బాధితులే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజగర్, తిరుమల టీవీ, విజయవాడ, అజిత్ సింగ్ నుండి. విజయవాడ ఇప్పుడిప్పుడే వరద నుంచి తేరుకుంటోంది. ఇంకా కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి.
వరద తీవ్రత తగ్గినా పలు కాలనీలో వరద నీరు ఇంకా ఉంది. మరికొన్ని చోట్ల వరద పోయినా బురద మిగిలి ఉంది. పునరావాస కేంద్రాల్లోని ప్రజలు వరద తగ్గడంతో నివాసాలకు చేరుకుంటున్నారు. అయితే ఇంటికొచ్చిన తర్వాత అక్కడ భీతావహ పరిస్థితులు చూసి వారంతా వేదనకు గురవుతున్నారు. వరద తగ్గినా బురద మిగిలిపోయిన కాలనీలను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టాలని వేడుకుంటున్నారు. కాలనీలో ఎటు చూసినా బురదే కనిపిస్తోంది. ఇళ్లన్నీ బురదమయంగా మారిపోయింది. వరద గండం తప్పినా ఈ బురద నుంచి ఎలా బయటపడాలా అని ప్రజలు వాపోతున్నారు. ఇంటిలో చేరిన బురదను ఎలా తీసేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లోని సామాగ్రి, వస్తువులు అంతా బురదలోనే చిక్కుకుపోయాయి. కనీసం టీ చేసుకుని తాగుదామన్న వంట సామాగ్రి మొత్తం బురదలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు అన్న పానీయాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎటైనా వెళ్లి ఆహార పదార్థాలు తీసుకొద్దామని భావించినా వెళ్లడానికి వారికి వాహనాలు లేవు. నిన్నటి వరకు వరదలో ఉన్న వాహనాలు ఇవాళ బురదలో కూరుకుపోయాయి. అవి స్టార్ట్ కూడా కావట్లేదని బెజవాడ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో వరద తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వర్షాలు, వరదలు తగ్గినా ముంపు ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభించే ప్రమాదం పొంచి ఉంది. వరదలతో ఏర్పడ్డ బురద, చెత్తాచెదారం, మురికి నీళ్లలో దోమలు విజృంభించబోతున్నాయి. దీంతో రోగాలు మరింత ప్రబలే అవకాశం ఉంది. అయితే ప్రజలు ఆరోగ్యం కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక బెజవాడలోని పలు కాలనీలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. 3 రోజులుగా విద్యుత్ లేదు, మంచునీళ్లు లేవు, ఆహారం అంతంత మాత్రమే. ఇక నిద్ర సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. దోమల స్వైర విహారం, అంటువ్యాధుల భయం. వరద తగ్గినా బురద మేటలు ఎప్పటికి తొలుగుతాయో తెలియదు. ఈ దుర్భర పరిస్థితుల్లో సింగ్ నగర్ ప్రాంతం నుంచి వేల మంది ఇళ్లకు తాళాలు వేసి పునరావాస కేంద్రాలకు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. పిల్లా చెల్లా తట్టాబుట్టా పట్టుకుని సత్యనారాయణపురం వైపు పరుగులు పెడుతున్నారు. అక్కడి నుంచి ఏలూరు రోడ్డుకు చేరుకుని ర్యాలీ మాదిరిగా బంధువుల ఇళ్లకు పయనమవుతున్నారు. వాంబే కాలనీ, జేఎన్యూఆర్, ఎం కాలనీ, సింగ్ నగర్, పైపుల రోడ్డు, కండ్రిగా, జక్కంపొడి కాలనీల్లో వందల ఇళ్లలో జనం లేరు. చనుమోలు పైవంతెన నుంచి చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, విద్యాధరపురం, గొల్లపూడి వైపు కూడా జనం పునరావాసం కోసం వెతుక్కున్నారు. విద్యుత్, మంచినీరు లేకపోవడంతో ఖాళీ చేసి వారంతా వెళ్లిపోతున్నారు.